We are finally traveling to Markapuram. విలేజ్ ఉంటుంది కదా ఫేమస్ ఇక్కడ బస్ స్టాండ్ అనేసి, వాటి గురించి వాళ్ళు చెప్తున్నారు. మనకేమో అర్థం కాదు, అందుకే సైలెంట్గా అక్కడ నుంచి ఎక్స్కేప్ అవ్వకపోవడమే. తెలియని దాంట్లోకి ఏలు పెట్టకూడదు అన్నట్టు. వాళ్ళు ఏమో అంతమందికి ఆకలేస్తుంటే మనం ఏం చేయగలం. ఇదిగోండి నా పైన వెనకాల చూపిస్తుంటే ఇది టాటా నగర్ స్టేషన్ ఇన్ రాంచీ ఫేమస్ అనమాట. ఇక్కడ మైనింగ్స్ ఎక్కువ నడుస్తూ ఉంటాయి. ఇది తెలియనుడు ఎవరు ఉండరు అనమాట మ్యాక్సిమం. రాంచీలో టాటా ఫేమస్. మొత్తానికైతే వైజాగ్ నగరం మొత్తానికైతే విజయనగరం రీచ్ అయిపోయాను. విజయనగరం నుంచి మళ్ళీ మనం జార్ఖండ్కి ప్లాన్ చేశాను. బట్ ట్రైన్ వచ్చేసి భువనేశ్వర్ ఎక్కేసాను అనమాట. 693 జెండా మందే 1 అవర్ టైం వచ్చేసి. విజయనగరంలో ఒక చిన్న బ్రేక్ వేసాను. బట్ ఏ ట్రైన్ ఎక్కాలో కూడా అర్థం కావట్లేదు. మొత్తానికైతే నేను అనుకున్న ప్లానింగ్లో మాత్రం ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడేమో టైం చూసి 1:32 అవుతుందన్నమాట. ఈ టైంలో ఇంకా తినేసి ఆకలేస్తుంటే ఇప్పుడు తినేసిన తర్వాత మళ్ళీ స్టేషన్లో నెక్స్ట్ ట్రైన్ కోసం చూస్తూ ఉన్నాను. చూస్తున్నప్పుడు అప్పుడు ఏమైందంటే ఈ నెక్స్ట్ ట్రైన్ భువనేశ్వర్ ఎక్కానమాట. ఇక్కడ ఒడిస్సా మీదుగా భువనేశ్వర్ ఉంది కదా, అది ఎక్కేసి అటు నుంచి అటు జార్ఖండ్ అనమాట. ఛత్తీస్గఢ్ మీదకి వెళ్ళకుండా ఈ ట్రైన్ మిస్ అయిపోయి ఇది ట్రైన్ ఎక్కా అనమాట. మొత్తానికైతే రోజంతా తిరగడం అయిపోయింది. చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట. బట్ లైఫ్లో ఒక పార్ట్ కాబట్టి మనం కూడా కంపల్సరీ మనం ట్రైన్ జర్నీ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ మనకి టికెట్ అనేది కన్ఫర్మ్ చేసుకుని వెళ్ళాలండి. జనరల్లో ఎలా అంటే చచ్చిపోతాం మాత్రం మనశ్శాంతి ఉండదు, ఏముండదు. ఇదిగోండి నేనైతే 3rd క్లాస్లో బుక్ చేసుకున్నాను. బెనిఫిట్స్ మాత్రం చాలా బాగున్నాయి. దుప్పటి అన్నీ ఏసీ ఎవరి డిస్టర్బెన్స్ అయితే చేయరు 3rd ఏసీలో మాత్రం. నాకు బాగా నచ్చింది. బట్ ఇప్పుడు వెళ్ళే ట్రైన్లో మాత్రం డైరెక్ట్ సీదా ఢిల్లీ వెళ్ళిపోవచ్చు. మొత్తానికైతే మనం రాజధాని ఎక్స్ప్రెస్ ఈరోజు వచ్చేసి భువనేశ్వర్ నుంచి టాటాకి ఎక్కామన్నమాట. సూపర్గా ఉంది, అంతా బాగుంది. బట్ నెగిటివ్ ఏంటంటే మనకి స్కీమ్స్ ఉంటాయి కదండి, గవర్నమెంట్ స్కీమ్స్. ఇప్పుడు టికెట్స్ అనేవి సడన్గా మనం ఎక్కిన తర్వాత ఆన్లైన్లో చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోవచ్చు. బట్ ఆ విషయంలో అన్సాటిస్ఫై అనిపించింది అనమాట. మనము ఆ స్కీమ్స్లో ఏది కూడా వర్త్ అవ్వదు. దాంట్లో 100 పెడితే దాంట్లో నాకు తెలిసి 50% దాన్ని ఫాలో చేసే వాళ్ళు ఉంటారు, 100కి 100 పాడు చేసే వాళ్ళు కూడా ఉంటారు అనమాట. ఇది బడి బ్యాడ్ లక్. మొత్తానికైతే ఢిల్లీ నుంచి మనం బయలుదేరామన్నమాట. ఇప్పుడే looking on you. వెనకాల కనిపిస్తుంది. చావ కొడుతున్నారు వీళ్ళు. అయితే మనం ఇప్పుడు టాటా నగర్ స్టేషన్లో ఉన్నామండి. మొత్తం రాంచీలో ఫేమస్ అనమాట. ఇదిగోండి నా బ్యాక్ సైడ్ ఉంది కదా, వాళ్ళంతా ఎందుకు వస్తున్నారంటే కమరియా అనే ఒక విలేజ్ ఉంటుంది కదా ఫేమస్ ఇక్కడ బస్ స్టాండ్ అనేసి, వాటి గురించి వాళ్ళు చెప్తున్నారు. మనకేమో అర్థం కాదు, అందుకే సైలెంట్గా అక్కడ నుంచి ఎస్కేప్ అవ్వకపోవడమే. తెలియని దాంట్లోకి ఏలు పెట్టకూడదు అన్నట్టు.
వాళ్ళు ఏమంతమంది క్యాకులేస్తుంటే మనం ఏం చేయగలం. ఇదిగోండి నా పైన వెనకాల చూపిస్తుంది చూడండి. ఇది టాటా నగర్ స్టేషన్ ఇన్ రాంచీ ఫేమస్ అనమాట. ఇక్కడ మైనింగ్స్ ఎక్కువ నడుస్తూ ఉంటాయి. ఇది తెలియనుడు ఎవరు ఉండరు అనమాట మ్యాక్సిమం. రాంచీలో టాటా ఫేమస్. ఇది వచ్చేసి టాటా మెయిన్ గేట్ అనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి మెయిన్ గేట్. బా సూపర్గా ఉందమ్మా. వాడు అన్వేషణ గాడు ఊరికి టాటాలో ఇదిగోండి మన రైల్వే స్టేషన్ కన్స్ట్రక్షన్ అనేది ఎలా ఉందో మొత్తం చూపిస్తున్నారు చూడండి. ఎంట్రన్స్ ఫ్రేమ్ కానుంచి పార్కింగ్ లొకేషన్ 3D పిక్చర్, సివిల్ వాళ్ళు, ట్రాక్షన్స్ కూడా. వెల్ ప్లాన్ స్కీమ్. టాటాలో ఇదిగోండి మన రైల్వే స్టేషన్ కన్స్ట్రక్షన్ అనేది ఎలా ఉందో మొత్తం చూపిస్తున్నారు చూడండి. ఎంట్రన్స్ ఫ్రేమ్ కానుంచి పార్కింగ్ లొకేషన్ 3D పిక్చర్, సివిల్ వాళ్ళు, ట్రాక్షన్స్ కూడా. వెల్ ప్లాన్ స్కీమ్. यात्रीगण कृपया ध्यान दें, गाड़ी संख्या 1813 टाटानगर जंक्शन से बिला అయితే మనం టాటా నగర్ నుంచి చక్రధర్పూర్కి స్టార్ట్ అవుతున్నాం అనమాట. ట్రైన్ అనేది స్టార్ట్ అవుతుంది చూడండి. ఈ ట్రైన్ కానీ అసలు దరిద్రంగా ఉన్నింది. ఓకేనా, ఈ నమ్మ తెలుగు ఎవరో హిందీ ఎవరు అర్థం కావట్లేదు. ఇక్కడే నిలబడు తెలుగు. మొత్తానికి అయితే మనం టాటా నుంచి చక్రధర్పూర్కి స్టార్ట్ అయినాం. బట్ లోపల పొజిషన్ అసలు బాగాలేదండి. అందుకోసమే కొంచెం గాలి తీసుకుందామని బయట ఉన్నాను. ఇక్కడ నుంచి గట్టిగా 2 hours కొట్టేస్తే మనం మన ఆఫీస్కి వెళ్ళిపోతాం. అక్కడ నుంచి మళ్ళీ బైక్ తీసుకొని జస్ట్ మిస్రా బాబు చచ్చిపోయామని. డైరెక్ట్గా మనం చూసి మాట్లాడాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. టాక్ టు కెమెరా విత్ us. జార్ఖండ్లో ఎటు చూసినా పచ్చని పొలాలు, పచ్చని అంటే ఇక్కడ డెవలప్ కాదు కాబట్టి ఈ పచ్చదనం అనేది ఎప్పటికీ ఇలాగే ఉండిపోతుంది. నాకు నచ్చిన పాయింట్ అనమాట. తర్వాత నా బైక్ తీసుకుని నేను మా సారు రూమ్మేట్ ఇద్దరం కలిసి మా రూమ్కి వెళ్ళిపోయి బైక్ తీసుకోవాలన్నమాట. ఈ రోజుతో ఈ ట్రిప్ ఇలా అయిపోయింది.